దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 20వ అధ్యాయము ధ్యానించుకుందాము. ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివానికి కూలి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఒక రోజుకి 1 దేనారం అని పనివారితో మాట్లాడి, ఎవరు? ఆ ద్రాక్ష తోటలో యజమాని అంట. పొద్దున్నే బయలుదేరి ఒక్కొక్క దేనారము చొప్పున ఒక్కొక్క రోజుకి ఇస్తానని పనికి మాట్లాడుకున్నాడంట. మాట్లాడి ద్రాక్ష తోటలోనికి వారికి పంపారంట. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధులలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది నీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. కాబట్టి 9 గంటల కంట మళ్ళీ సంత వీధుల్లోకి వెళ్ళి అక్కడ అడిగారంట. ఊరుకనే కూర్చున్నారంట. నిలిచి ఉన్న కొంతమందిని చూచి, మీరు నా ద్రాక్ష తోటలో పనికి వెళ్ళండి, ఏమి న్యాయమో మీకు ఇస్తాను అని చెప్పారంట. తర్వాత దాదాపు 12 గంటలు 3 గంటలు అతడు మరలా వెళ్ళి అలాగే చేసిన. దాదాపు 12 గంటలకి 3 గంటలకి వెళ్ళి మళ్ళీ అలాగే చేశాడంట. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరిని నిలిచి ఉండగా వారు చూచి, అక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. కాబట్టి తర్వాత దాదాపు 5 గంటలకి తిరిగి 5 గంటలకు వెళ్ళాడంట. మళ్ళీ కొందరిని పిలిచి, మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వాళ్ళని అడిగితే, మాకు కూలికి మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదు అని యజమానితో అంటే, ఆ యజమాని అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళునను, మీరు కూడా ద్రాక్ష తోటలకు వెళ్ళండి అని చెప్పాడు. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పెను. తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఆ రోజు మొదటి వచ్చిన వారు మొదలుకొని సాయంత్రం చివర వచ్చిన వారిని కూడా కూలి ఇచ్చేయండి అని చెప్తాడంట. తర్వాత దాదాపు 5 గంటల కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకున్నారంట. తర్వాత మొదటి వారికి వచ్చిన తమకు ఎక్కువ దొరుకుననుకొని కానీ వారికి 1 దేనారం చొప్పున దొరికినంట. కాబట్టి మొదటి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్నారంట, మేము మొదటి వచ్చాము కదా, కాబట్టి మాకు ఎక్కువ దేనారము ఇస్తారు అని అనుకున్నారు, దొరుకుతాయేమో అని అనుకున్నారంట. కాబట్టి వారు అది తీసుకొని చివరికి వచ్చిన వారు, వీరికి 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాసి సహించిన మాతో వారికి సమానము చేసితివే అని ఇంటి యజమాని మీద సణుక్కున్నారంట. కాబట్టి మేము మొదట వచ్చాము, మాకు 1 దేనారం ఇచ్చారు, ఇలా చివరి 1 గంట చేసిన వాళ్ళు కూడా 1 దేనారం ఇచ్చారు అని ఆ ఇంటి యజమాని మీద సణుక్కున్నారంట. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమును ఒడవడలేదా? స్నేహితుడా, నేను నీకేం అన్యాయం చేయలేదే, నీకు నా యొద్ద 1 దేనారమునే అని మాట్లాడుకోలేదా అని అంటున్నాడంట. నీ సొమ్ము నీవు తీసుకొని పో, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుట నాకు ఇష్టమై ఉన్నది అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి నీకు ఇచ్చినట్లే చివరి వచ్చిన వీళ్ళకు కూడా ఇవ్వాలని నాకు ఇష్టమై ఉన్నది. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కదా అని ఇంటి యజమాని మాట్లాడుచున్నాడు. నేను మంచివాడినై ఉండున నీకు కడుపు మంటగా ఉంది కదా అని ఆ మొదటి వచ్చిన వారితో ఇంటి యజమాని ఇలా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులు ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధానులకు శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు.
మూడవ దినమున మరలా లేచును అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి యేసయ్య యెరూషలేమును కంట శిష్యులను ఏకాంతముగా 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా అన్నాడంట. కాబట్టి యెరూషలేము వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు అప్పగించబడతాడు, శ్రమలు పొందుతాడు, కొరడాలతో కొట్టబడతారు, ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగింపబడతారు, వారు ఆయన శిక్షిస్తారు అని దేవుడు ముందుగానే గుర్తెరిగాడంట. ఆయన మరణం గురించి సమస్తము ఆయనకి తెలుసు. కాబట్టి 3వ దినాన మరలా ఆయన లెగుస్తాడు అని కూడా చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు జెబెదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునకును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవున్నది గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగారంట. జెబెదయ కుమారుల తల్లి అంట. ఆమె తన కుమారుతో యేసయ్య దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తుంటే నీ మనవి ఏంటి అని దేవుడు అడగగా, నీవేం కోరుచున్నావు అని అడగా, అందుకు ఆమె, నా 2 కుమారులు ఒకరు నీ ఎడమ వైపు ఒకరు నీ కుడివైపు కూర్చుండ సెలవిమ్మని ఆయన రాజ్యంలో అని అడిగిందంట. కాబట్టి అందుకు యేసు అన్నాడంట, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోది మీరు త్రాగుతారా అని అడిగితే, అవును మేము త్రాగగలమని అన్నారంట వాళ్ళు. ఆయన, మీరు నా గిన్నెలోది త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశము లేదు అన్నాడంట. యేసు ప్రభువు నా గిన్నెలోది తాగుతారు కానీ నా కుడివైపున ఎడమ వైపున కూర్చుండుట నా వశంలో లేదు, అది తండ్రి చిత్తము అని మన యేసయ్య మాట్లాడుచున్నారు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికే అది దొరుకునని చెప్పాడంట. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడ్డారంట. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. కాబట్టి గొప్పవారంట అధికారం చేస్తారంట. అన్యజనులలో వాళ్ళంట గొప్పవారైన వారు ప్రభుత్వం చేస్తారు, వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియజేస్తున్నానని చెప్తున్నారంట. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వారు మీ పరిచారకుడై ఉండవలను అన్నాడు. కాబట్టి అలాగ మీరు ఉండకూడదు. గొప్పవారై ఉండకోరిన వారంట సేవ చేసే వాళ్ళ గుణము సేవ చేసే గుణము కలిగి ఉండాలంట. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. ఎవరైతే ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి అనుకుంటారో వాళ్ళు ఒక దాసుని స్వభావం కలిగి ఉండాలంట. కాబట్టి తగ్గించుకుని వారు హెచ్చించబడును అనే వాక్యం ఉంది కదా. కాబట్టి హెచ్చించుకుని వాడు తగ్గింపబడును అని వాక్యం ఉంది. కాబట్టి హెచ్చు స్థితిలో ఉన్న వాళ్ళంట అది తగ్గింపు స్థితి గలవారై ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు అని మాట్లాడుచున్నాడంట. మనిషి కుమారుడు అంటే మన యేసు ప్రభు అంట పరిచారము చేయించుకోవడానికి రాలేదంట, కానీ మనకి పరిచారం చేయడానికి ఆయన వచ్చాడంట. కాబట్టి ఆయన మన కొరకు ఒక విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్తున్నాడంట. మన పాపముల నిమిత్తము మన కోసము ఆయన ఒక విమోచన క్రయధనము మన నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చానని దేవుడు మాట్లాడుచున్నాడంట. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రవ్వా దావీదు కుమారుడా
మమ్మను కరుణింపుము అని కేకలు వేశారంట. ఎరికో నుంచి వెళ్ళుచుండగంట బహు జనసమూహంలో ఆయన వెంట వెళ్ళారంట. కాబట్టి అక్కడ త్రోవ పక్కన 2 గుడ్డివాళ్ళు ఆయన వస్తున్నాడని విన్నారంట. విని కేకలు వేస్తున్నారంట, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణికరింపుము అని కేకలు వేశారంట. అక్కడి ప్రజలంట ఊరకు ఉండమని జనులు వారిని గద్దించారంట. కాబట్టి వారు ఇంకా గట్టిగా ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కనికరింపుము అని గట్టిగా కేకలు వేశారంట. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడిగాడంట యేసు ప్రభువు. వారు, ప్రభువా మా కన్నులు తెరవమనిరంట. కన్నులంట తెరవమన్నారు, గుడ్డివారు కదా. కాబట్టి యేసు కనికరపడ్డాడంట వారి పట్ల. వారు కన్నులు ముట్టాడంట. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళరి. కాబట్టి వాళ్ళంట దృష్టి పొందుకొని యేసయ్యని వెంబడించారంట. కాబట్టి ఆయన కార్యాలు జరగాలంటే ఒక సమయం అనేది ఆయన నియమిస్తాడు. కాబట్టి 2 గుడ్డివాళ్ళు ఎప్పటి నుంచో ఉండి ఉంటారు ఆ ఎరికో నుండి వెలుచుండగా ఎరికో దగ్గర. కాబట్టి వాళ్ళ సమయం, వాళ్ళు కన్నులు తెరవబడాలంటే ప్రభు ఆ మార్గాన వెళ్ళాలి. కాబట్టి ఆ మార్గాన వెళ్ళాలంటే దానికి ఒక సమయం అనేది ఉంది. కాబట్టి ఆ మార్గాన వెలుచుండగా ఆ గుడ్డి వాళ్ళు విని దేవుణ్ణి బిగ్గరగా కేకలు వేశారంట. కాబట్టి దేవుడు విని వారి యొద్దకు వచ్చి వాళ్ళ కన్నులు ముట్టాడు. వెంటనే తక్షణమే వారి కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు చూపును పొందుకొని మన యేసయ్యని వెంబడించారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యము ఈరోజు 20వ అధ్యాయము ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు ప్రభువా. దేవా, ప్రతిదినము నాయన నీ వాక్యమును ధ్యానించుచుండగా నాకు జ్ఞానమును దయచేయండి. ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మర్మాన్ని మాకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి తండ్రి. అయా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయచేసి నాయన మేము చేసే ప్రతి ఒక్క క్రియలు నీవు గుర్తెరిగి ఉన్నావు తండ్రి. మా క్రియలు పరిశుద్ధంగా ఉంచండి ప్రభువా. అయా నీకు స్తోత్రములు తండ్రి. దయచేసి నాయన అన్ని విషయాల్లో మీరు తోడుండి సహాయం దయచేయండి తండ్రి. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు గొప్ప దేవుడువు తండ్రి, ఆశ్చర్యకరుడివి, సమాధానకర్తవు తండ్రి. అయా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మేము నమ్ముచున్నాము తండ్రి. అయా నీ రాకడతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. దేవా, నీవు మా కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉన్నావో సమస్తమును నాయన మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని దయచేయండి. నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరి వ్యాధి బాధలు తొలగించండి. అనారోగ్య సమస్యలు తొలగించండి. ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి నాయన ఈరోజు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో నా తండ్రి నీవు మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, గుడ్డి వారిని ముట్టావు తండ్రి. అయా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అయా నీకు వందనాలు తండ్రి. దయచేసి నాయన యేసయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎదుట నా తండ్రి ఒక నమ్మకమైన నీతిమంతులుగా నా తండ్రి మేము ఉండుటకు సహాయం చేయండి తండ్రి. నేను చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమించి ప్రభువా. ప్రతి ఒక్కరిని దర్శించి నాయన, ప్రతి ఒక్కరు నీ వాక్యం చదువులాగు నాయన, నీ వాక్యము నా తండ్రి వినులాగు నాయన, నీ వాక్యము నాయన చదువుచుండగా ప్రతి ఒక్క హృదయానికి తాకులాగు నాయన సహాయం దయచేయమని, చిన్ని ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.